వీవీప్యాట్ కేసును కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది. వీవీప్యాట్తో ఈవీఎంలలో పోలైన ఓట్లను 100% వెరిఫై చేయాలంటూ ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. అయితే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. ఈ మేరకు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ఈసీ తరపున వాదనలు వినిపించారు. ఈవీఎంలు స్వతంత్ర యంత్రాలని, వాటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని మణీందర్ సింగ్ వాదించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు 2 రోజుల విచారణ అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెల్లడించింది. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతితో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకంత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది. మన దేశంలో 100 కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని పిటిషనర్ కోరుతున్నారని ధర్మాసనం తెలిపింది. బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది. हम लोगों का ये कहना था कि ये ईवीएम जो हैं इनमें एक प्रोग्रामेबल मेमोरी होती है, क्योंकि सिंबल लोडिंग करी जाती है और इसलिए इनको मैनिपुलेट किया जा सकता है अगर आप कोई उसमें मैलिशियस प्रोग्राम डाल दें। और इस वजह से ये ज़रूरी है कि जो वीवीपैट है उसका पूरा पेपर ट्रेल का ऑडिट होना चाहिए, सारे वीवीपैट स्लिप्स को काउंट करना चाहिए। और क्योंकि वीवीपैट में भी काला शीशा लगा दिया गया था, तो इस वजह से हम लोग ये कह रहे थे कि या तो उसका ट्रांसपेरेंट शीशा करिए और या नहीं तो उसको जो स्लिप जो प्रिंट होती है वोटर के हाथ में देकर और उसको उसमें बैलेट बॉक्स में डालकर और उसकी काउंटिंग कर लीजिए। सुप्रीम कोर्ट ने ये सारी हमारी मांगें को ठुकरा दिया है और ये बोला है कि अच्छा इलेक्शन कमीशन इसको एग्जामिन करे कि सारे बैलेट पेपर्स पर अगर हम वो डाल दें मार्क, उस पर मार्क डाल दें, जिसको बार कोड जिसको कहते हैं, बार कोड डाल दें, तो उसकी फिर मैकेनिकली मशीन से काउंटिंग हो सकती है कि नहीं, इसको एग्जामिन करें। और दूसरा उन्होंने ये बोला है कि सिंबल लोडिंग यूनिट जो होती है, जिससे सिंबल लोडिंग कंस्टिट्यूंसी बाय कंस्टिट्यूंसी करी जाती है, उसको कम से कम 45 दिन तक चुनाव सील करके रखा जाए और चुनाव के बाद कम से कम 45 दिन तक रखा जाए, जिससे कि अगर कोई इलेक्शन पिटिशन फाइल होती है, कोई उसकी कोर्ट मांग करता है तो उसको देखा जा सके। तीसरी बात उन्होंने ये बोली है कि जो इसमें इलेक्शन कमीशन ने बोला कि नहीं, इसमें जो मेमोरी होती है वो तो चिप में बर्नट होती है, और तो कोर्ट ने ये बोला है कि जो भी बर्नट मेमोरी है उसमें 5 हर असेंबली कंस्टिट्यूंसी में 5 ईवीएम यूनिट्स की बर्नट मेमोरी को एग्जामिन करने का नंबर 2 या नंबर 3 कैंडिडेट दरख्वास्त दे सकता है और उसको फिर एक टेक्निकल टीम एग्जामिन करेगी, लेकिन उसका खर्चा उस कैंडिडेट को देना होगा जो उसकी मांग करता है। ये कह के उन्होंने ये सारी पिटिशन डिस्पोज ऑफ। రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, వీవీప్యాట్ స్లిప్ల వెరిఫికేషన్కి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే పిటిషనర్లపై కొంత అసహనం వ్యక్తం చేసింది. అసలు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించారు, ఏం జరిగింది? రైట్ రాధిక, ఇటు ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీవీప్యాట్లకు సంబంధించి గతంలోనే ఈ వీవీప్యాట్లు లెక్కించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి 18వ తేదీన తీర్పు రిజర్వ్ చేశారు. మళ్ళా 24వ తేదీన ఎన్నికల సంఘం నుంచి కొన్ని అభ్యంతరాలను, కొన్ని సూచనలను తెలుసుకునేందుకు సుప్రీం ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ద్విసభ్య ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వారు వీవీప్యాట్లను లెక్కించడం కుదరదు, ఇది గతంలో ఏ విధంగా అయితే పేపర్ బ్యాలెట్ లెక్కించామో అదే విధంగా ఇప్పుడు లెక్కించాల్సి ఉంటుంది. అంటే 100% స్లిప్పులను వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఈవీఎంలను ఎక్కడ ట్యాంపరింగ్ చేయడం అనేది కుదరదు అంటూ కూడా
ఒకటి చెప్తూ ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కానీ ఏదైతే వీవీప్యాట్ల లెక్కింపునైతే కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. ఇటు కానీ ఏడీఆర్ ఒక ఎన్జిఓ సంస్థ మొత్తం ఈ వీవీప్యాట్లను 100% ఈవీఎంలో నమోదైన మొత్తం స్లిప్లను ఈవీప్యాట్ స్లిప్లను లెక్కించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తల ద్విసభ్య ధర్మాసనం తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉదయం 10:30 తీర్పును వెలువరిస్తూ 100% వీవీప్యాట్లను లెక్కించడం, ఈవీఎంలో నమోదైన ఓట్లను వీవీప్యాట్లో నమోదైన స్లిప్లను సరిపోల్చడం కుదరదు అంటూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్జిఓ సంస్థ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు కూడా ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. కానీ కొన్ని వెసులుబాటునైతే కల్పించింది. ఏదైతే ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల వరకు ఈవీఎంలలో నమోదైన స్లిప్లను వీవీప్యాట్ స్లిప్లను 45 రోజుల వరకు కూడా భద్రపరచాలి. ఈవీఎంలను ఏ విధంగా అయితే కంటైనర్లో భద్రపరుస్తారో ఈ స్లిప్లను కూడా వీవీప్యాట్ స్లిప్లను కూడా భద్రపరచాలి. మరోవైపు ఒకవేళ అభ్యంతరాలు ఉంటే కనుక ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులు వారు వీవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి కాబట్టి వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని అభ్యర్థించవచ్చు. ఒకవేళ వీవీప్యాట్ సంబంధించి స్లిప్లు లెక్కించే సందర్భంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని కనుక అక్కడ నిర్ధారణ అయితే ఎవరైతే వీవీప్యాట్కు సంబంధించి ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వారు లెక్కించే సందర్భంలో ఎక్కడ ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదు, ఎటువంటి అవకతవకలు జరగలేదని కనుక వారు ధృవీకరిస్తే దానికైనా ఖర్చు మొత్తం కూడా ఎవరైతే లెక్కింపుకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారో ఆ అభ్యర్థులే దీనికి సంబంధించి ఖర్చును అయితే భరించాల్సి ఉంటున్నట్టు కూడా సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరోవైపు ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాలు ముగిసిన తర్వాత 7 రోజుల్లోపు అభ్యంతరాలకు సంబంధించి అంటే 2వ స్థాయి 3వ స్థాయి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్లు ఈ అభ్యర్థనను చేసుకోవచ్చు. ట్యాంపరింగ్ జరిగింది, మాకు స్లిప్లను లెక్కించాలి అని అభ్యర్థన చేసుకోవచ్చు. ఇది అభ్యర్థన కూడా 7 రోజుల్లోపు మాత్రమే దీనికి టైం ఉంటుంది. 7 రోజుల్లోపు అభ్యర్థన చేస్తున్న తర్వాత ఈవీఎంలకు సంబంధించి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది కూడా తెలుసుకుని అప్పుడు ఈవీఎంతో పాటు స్లిప్లు వీవీప్యాట్ స్లిప్లు ఏవైతే వాటిని కూడా లెక్కించేందుకు అవకాశం ఉంటున్నట్టు కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. మొత్తంగా చూసుకుంటే అభ్యర్థుల వెరిఫికేషన్ ఖర్చులు భరించాలి. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్టు తేలితే మాత్రం ఆ ఖర్చులను రిటర్న్ చేస్తారు. అభ్యర్థులు చేసిన తర్వాత ట్యాంపరింగ్ జరిగినట్లు తేలితే మాత్రం ఏదైతే ఖర్చులు వారు భరించారో ఆ ఖర్చులను తిరిగి ఇస్తారు, లేదా అప్పటి వరకు ఖర్చులు పెట్టిన ఖర్చులను తిరిగి ఇచ్చే అవకాశం ఉండదంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన కొన్ని సూచనలను సుప్రీంకోర్టు కొన్ని సూచనలు ఇస్తూ కూడా ఇటు పిటిషన్లు ఎవరైతే దాఖలు చేశారో వాటి పిటిషన్లను తిరస్కరించారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రెండవ దశ ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి ఈ ఏదైతే వీవీప్యాట్ స్లిప్లకు సంబంధించి కూడా అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి ఈ ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల వరకు కూడా ఈ సింబల్ లోడింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని భద్రపరచాలి. ఈవీఎంలను ఏ విధంగా భద్రపరుస్తారో అదేవిధంగా వీటిని కూడా భద్రపరచాలంటూ కూడా ఇటు సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఎన్జిఓ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ వల్లే ఈ మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలనేది మొత్తం మొదలైంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తూ మన దేశంలో కూడా వీవీప్యాట్లను లెక్కించాలనడం సరైన పద్ధతి కాదంటూ కూడా ఒకంత పిటిషనర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంటే ఐరోపా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ వినియోగిస్తున్నారు, మన దేశంలో కూడా వినియోగిస్తే ఏమవుతుంది అనేది ప్రశాంత్ భూషణ్ తన వాదనల ద్వారా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే వాదనలను తిరస్కరిస్తూ అసహనం వ్యక్తం చేస్తూ అంటే జనాభాను ధృవీకరిస్తూ ఐరోపా దేశాల్లో జనాభా తక్కువ ఉంటుంది, భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 100 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ ఓటర్లు మొత్తం 100 కోట్ల స్లిప్లను లెక్కించడం కుదరదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇంతకుముందు ఏదైతే ఒక నియోజకవర్గంలో 5% ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈవీఎంలో నమోదైన ఓటర్స్ వీవీప్యాట్ స్లిప్లను మాత్రమే లెక్కించేందుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గతంలో సూచనలు చేసిందో ఆ సూచనలకు అనుగుణంగానే ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తీర్పును వెలువరించింది. మొత్తంగా చూసుకుంటే కనుక వీవీప్యాట్లను 100% వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లో మాత్రం సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. కానీ 2 వెసులుబాటును కల్పిస్తూ ఇది ఏదైతే అభ్యర్థులకు సంబంధించి వెరిఫికేషన్ ట్యాంపరింగ్ జరిగినట్లు ధృవీకరిస్తే దానికి సంబంధించి అభ్యర్థులను 7 రోజుల పాటు 7 రోజుల్లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు 45 రోజుల పాటు ఈ వీవీప్యాట్ స్లిప్లను భద్రపరచాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ శివ.